హలో అండి, అందరికీ నమస్కారం. ఇటీవల కాలం అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూస్లు వింటున్నామండి. ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్స్, అఫైర్స్ అన్నమాట. అంటే వివాహేతర సంబంధాలు. ఇవంతా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ కింద వస్తాయండి. అయితే లీగలైజ్ చేశారని చెప్పి అందరూ అంటున్నారు, కానీ అది విచ్చలవిడిగా తిరగడానికి కాదండి. దానికి ఉండే కారణాలు దానికి ఉన్నాయి. బట్ మన సమాజం కొన్ని రూల్స్ పెట్టింది. భార్యాభర్తలు కలిసి ఉండాలి, కొన్ని నీతి నియమాలకు కట్టుబడి ఉండాలి. అప్పుడే వాళ్ళ జీవితం సాఫీగా జరుగుతుంది. అలాగే సమాజం, సొసైటీ కూడా సాఫీగా జరుగుతుంది. తర్వాత మనం నెక్స్ట్ తరాలకు కూడా మనం ఒక మంచి మెసేజ్తో పెంచగలుగుతాము, మెసేజెస్ ఇవ్వగలుగుతాము. ఇంతకుముందు వీడియోస్లో నేను పెళ్ళి ఎందుకు అనే విషయం మీద కూడా డిస్కస్ చేశానండి. అందులో మనం అన్నీ కూడా బ్రీఫ్గా చెప్పుకున్నాము. పెళ్ళి అనేది ఒక అమ్మాయికే కాదు, ఒక అబ్బాయికే కాదు, ఇద్దరికి అవసరము. ఇద్దరు నెక్స్ట్ జీవితంలో లైఫ్ పార్ట్నర్స్గా వాళ్ళ మిగతా జీవితం అంతా కూడా కలిసి ఒకరి కోసం ఒకరు తోడు నీడగా ఉండి హ్యాపీగా సంతోషంగా గడపడానికి పెళ్లి చేసుకుంటారు. ఆ లైఫ్లో మళ్ళీ పిల్లలు పుట్టడం, మళ్ళీ వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడి పెంచడం, వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం, హ్యాపీగా ఆ ఫ్యామిలీని పెంచుకోవటం, ఇదంతా ఒక ప్రాసెస్ అండి, ఒక ఆనందకరమైన ప్రాసెస్. బట్ మన ప్రజలు అది గమనించకుండా, పెళ్ళి అనే దేనికో అర్థం చేసుకోకుండా, ఆ పెళ్ళి అనే వ్యవస్థని అర్థం లేని ఒక వ్యవస్థ కింద మార్చేస్తున్నారండి. ఎవరి స్టేటస్ని బట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటారండి. అందులో కట్నాలు, కానుకలు ఏవేమో ఉండొచ్చు, లాంఛనాలు. అవి ఇరువైపులా కూడా ఆనందంగా ఇచ్చుకోవాలండి, పుచ్చుకోవాలి. అంతేగాని కష్టంగా, లేదంటే వాళ్ళని ఫోర్స్ చేసి, లేదంటే బెదిరించి ఆ విధంగా మాత్రం తీసుకుంటే అది పెళ్ళి అవ్వదండి, పెటాకులు అవుతుంది. ఈ మధ్యకాలంలో మనం ప్రత్యూష అనే అమ్మాయి గురించి విన్నాము. ఆమె ఎంతో చదువుకుంది, మంచి డాక్టర్, హస్బెండ్ కూడా మంచి డాక్టర్. బట్ ఆమె అలా సూసైడ్ చేసుకోవడం అందరి మనసులో కలచివేసింది. ఎందుకంటే ఒక చిన్న వయసులో ఉన్న ఆవిడ, ఇద్దరు పిల్లల తల్లి, ఏ విధంగానూ ఆమెకి లైఫ్లో లోటు లేదు. చక్కగా తల్లిదండ్రులు, అత్త మామలు, నిండు కుటుంబం. బట్ ఆమె తన ఒక మానసికమైన బాధతో ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం మనందరికీ కూడా చాలా బాధ కలిగించింది. ఆ చిన్న పిల్లలు తల్లి లేని వాళ్ళు అయ్యారు. భర్త మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఆడపిల్ల వైపు నుంచి. పెళ్ళి ముఖ్యమే కానీ భర్తే దైవం కాదండి. భర్త పార్ట్ ఆఫ్ ద లైఫ్. అలా మీరు కంపల్సరీగా ఒక అర్థం చేసుకోవాలండి. అమ్మాయిలు ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు పెళ్లితోనే ఆగిపోదు మీ లైఫ్. ఇంకా ముందు చాలా బాధ్యతలు, బరువులు, ఇంకా ఆనందాలు, సంతోషాలు మీరు అనుభవించవలసి ఉంది. అలాగే మీకు పుట్టే పిల్లలకి మీరే బాధ్యులు. అంటే మీ భర్త కాడ అంటే 3 వంతులు తల్లి బాధ్యత వహించవలసిందే. ఎంతో కష్టపడి నవమాసాలు మోసి, ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో పిల్లల్ని కానీ, వాళ్ళ జీవితం అంతా కూడా, టైం అంతా కూడా వెచ్చించి పిల్లల్ని పెంచడంలో తల్లి పాత్ర చెప్పలేము, దానికి వెల కట్టలేము. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. అలాగే మీరు భర్త పాత్రను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భర్త అనేవాడు మీకు మధ్యలో పార్ట్నర్గా వచ్చాడు, లైఫ్ పార్ట్నర్గా, అంటే మీ జీవిత భాగస్వామిగా వచ్చాడు. పెళ్ళైన కొత్తలో అని ఒక సినిమా కూడా ఉందండి. పెళ్ళైన కొత్తలో నేనే నువ్వు, నువ్వే నేను అని అనుకుంటారు. అది చాలా సర్వసాధారణం అండి. ఆ వయసు అలాంటిది, ఆ ఆవేశం అలాంటిది. బట్ ఒక్కటే ఆలోచించండి, పుట్టడమే మీరు ఆయనతో పుట్టలేదు, ఆయన కూడా మీతో పుట్టలేదు, కానీ మధ్యలో కలిశారు. ఎందుకు? మీ ఇద్దరు కలిసి ఒక పాతలో నడిచి, ఒక మార్గంలో నడిచి, ఒకే బాట ఒకే మాట కింద జీవితాన్ని నడపదలుచుకున్నారు. బాధ్యతతో అండ్ ప్రేమతో, ఆప్యాయతతో, సంతోషంతో గడపాలని మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అంతేగాని వివాదాలతో, బాధలతో, కష్టాలతో, లేదంటే కట్న కానుకలు తెలియదనే వేధింపులతో ఇలా కాదండి. ఇది లైఫ్ కాదు. అది మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అర్థం చేసుకోవాలి. అలాగే అర్థం చేసుకోలేని వాళ్ళ తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ముందు తరం వాళ్ళు కొంతమంది చదువుకుని ఉండొచ్చు, లేదంటే కొంతమందికి చదువు లేకపోయినా సంస్కారానికి చదువుకి సంబంధం లేదండి. సంస్కారం ఉంటే చదువు ఇంకా ఆ సంస్కారాన్ని పెంచుతుంది. సో తల్లిదండ్రులు ఈ కట్న కానుకల దగ్గర మరెక్కడో అభ్యంతరాలు చెప్పి, లేదంటే కోడల్ని బాధ పెట్టి ఆ రోజులు వెళ్ళిపోయాయండి. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు పిల్లలే మనకి అనేది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటి యువతరానికి కూడా చాలా తెలుసండి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, జీవితాన్ని ఎలా నడపాలి, అలాగే సంపాదన ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, బాధ్యతలు, బరువులు అన్నీ తెలుసండి. కాకపోతే మనం వాళ్ళకి మళ్ళీ తెలియచెబుతూ ఉండాలి.
ఇదివరకటి వాళ్ళ సహనం ఓపిక వాళ్ళకి ఉండకపోవచ్చు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు కూడా సమానమైన బాధ్యత తీసుకోవాలండి. అమ్మాయిలకి ఎక్కువ బాధ్యత, అబ్బాయిలకు తక్కువ బాధ్యత అనేది లేదు. భార్యాభర్తలు తప్పనిసరిగా బాధ్యతలు పంచుకోవాల్సిందే. దేవుడు అందరికీ కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు ఒకలాగే ఇచ్చాడండి. జెండర్ వేరు, అంటే స్త్రీ పురుషులు అంతే తప్ప అందరి జీవితాలు ఒకటేనండి. నువ్వు ఎక్కువ నేను తక్కువ అంటే అసలు ప్రపంచం నడవదండి. మన దేవుళ్ళలో కూడా మనం దేవుళ్ళు పూజించడానికి అర్హత ఉండదు మనకు. ఎందుకంటే శివుడు పార్వతీ దేవుని సగం మేనిలో నిలిపాడు. సో అక్కడే మనం శివుని పూజిస్తున్నప్పుడు మనం మనుషులుగా ఎందుకు దాన్ని ఆచరించలేకపోతున్నాం? అలాగే అమ్మాయిలు కూడా భర్తే దైవము అని అనుకోండి, బట్ భర్తే ఏం చేసినా సరే ఇక నేను చావే నాకు శరణ్యం అనుకోవడం మాత్రం చాలా తప్పండి. అది పైగా ఈ కాలంలో అసలు వర్తించదు. మీరు చాలా తెలివితేటలుగా వ్యవహరించాలి, భర్తకు నచ్చ చెప్పుకోవాలి. సంసారం గుట్టు అనేది చాలా వరకు అది పాత సామెత అయిపోయిందండి. ఎవరైనా ఏమన్నా అనుకుంటే మరి నేను ఏం చెప్పలేను కానీ, బట్ అది మన సంసారం రట్టు అనేది ఈ రోజున కంపల్సరీగా మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ ఒక ఫ్యామిలీలో ఏదైనా బాధలుంటే చెబితేనే మరొకరు తీర్చగలిగే వ్యవస్థ ఇప్పుడు మనది. ఎందుకంటే మీడియా ద్వారా కానీ, చదువు ద్వారా కానీ అంటే సమాజం చాలా వరకు చాలా డెవలప్ అయ్యిందండి. మనం దాన్ని వాడుకోవాలి. అంతేగాని ఇంకా పాతకాలం సతీ సుమతి లాగా లేదు సతీ అనసూయలాగా బాధలు పడి ఆ భర్తని మార్చుకోలేక నేను చనిపోతాను, నేనేదో అయిపోతాను, ఏదో త్యాగం చేస్తాను అంటే మాత్రం అది పూర్తిగా అమాయకత్వం అండి. నేను అమ్మాయిలకు చెప్పేది ఒకటే, అమ్మలు అయిన తర్వాత కూడా వారి బాధ్యత ఇంకా పెరుగుతుందండి. అప్పుడు భర్తే దైవము, లేదంటే భర్త నా ఆధీనంలో ఉండాలి, లేదంటే భర్త నన్నే కొలిచి పూజించాలి, నన్ను తప్ప ఎవరిని కన్నెత్తి చూడకూడదు అనేది ప్రతి ఒక్క అమ్మాయి కోరికండి. బట్ అది ఒకవేళ అటవ్వచ్చు ఇటవ్వచ్చు. మీరు కూడా ఆలోచించుకొని భర్తతో మాట్లాడి, అలాగే యువతల వాళ్ళతో కూడా చర్చించుకొని మీకున్న కష్టాలు అందరికీ చెప్పి అవసరమైతే లీగల్గా కూడా మీరు ప్రయత్నించాలండి. అలా అని చెప్పి విడిపోమని కాదు, బట్ వీలైనంత వరకు ఆ విధంగా ప్రయత్నించండి. కానీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని మిమ్మల్ని కన్నవాళ్ళని మీరు కన్నవాళ్ళని కూడా అన్యాయం చేయకండి అమ్మా. అది మీకే కాదు, చూసినా విన్నా మా అందరికీ కూడా చాలా బాధ. అందరికీ పిల్లలు ఉన్నారు. సో ఆడపిల్లలకు మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళి అనేది సంతోషం కోసమేనమ్మా. అంతేగాని ఆత్మత్యాగం చేయడానికి బాధలు పడి వాళ్ళ చేతుల్లో ప్రాణాలు వదలడానికి మాత్రం కాదు. ఇంత చదువుకుంటున్నారు, బాగా తెలుసుకోండి, మీ విజ్ఞానాన్ని అందరికీ పంచండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్.